హలో గాయస్, ఈరోజు అయితే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేసేస్తున్నాం ఈగల్ ఫుడ్ క్యాంపస్లో. సో ఇదైతే గుంటూరులో ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి మనం డెకరేషన్ సంబంధించి మొత్తం ప్రిపేర్ చేయాలన్నమాట. సో మనకైతే పార్టీ 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో మన లోపలైతే వ్యూ చూసేయండి. ఇదన్నమాట మనం ఇక్కడ డెకరేషన్ చేసేసి పార్టీకి అయితే రెడీ చేసేయాలి. థింగ్స్ అయితే అన్నీ తెచ్చేసుకున్నాం. సో ఇవే అన్నమాట థింగ్స్. సో ఇవన్నీ స్టిక్ చేసి మొత్తం ప్రిపేర్ చేయాలి ఈవినింగ్ కల్లా. సో ఇది ఒక పెద్ద టాస్కే మాకు. సో అయితే కంప్లీట్ చేసేస్తాం. సో ఇది ఆల్మోస్ట్ 5:30 కల్లా ఫినిష్ చేసేసాం డెకరేషన్ మొత్తం. సో చాలా కష్టపడి చేసాం అనమాట మేక్ చేయడానికి. ఇది యేసుప్రభు ఉన్న ఇల్లు అట్లా మొత్తం డెకరేట్ చేయడానికి 2 hours పట్టింది మాకైతే. ఈవినింగ్ పార్టీకి అయితే అన్నీ రెడీ చేసేసాం మా తరపున. సో ఈవినింగ్ వచ్చేసాం అనమాట రెడీ అయిపోయేంత. సో లోపల మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం. మనకంటే ముందే వచ్చేసి ఇక్కడ ఉన్నారనమాట మా ఇన్ఛార్జ్, వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. సో హాయ్ చెప్తున్నారు మనకైతే. సో మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వారందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ 20 minutes వచ్చింది. మీకైతే ఆల్మోస్ట్ తక్కువకే చేసి పెట్టాను. ఇదంతా వీడియో తీసాను అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మీకు అన్ని ప్లే చేసేస్తాను. సో వాయిస్ ఓవర్ అయితే నేను ఫుల్ వీడియోకి అయితే ఇవ్వలేను. సో డెకరేషన్ అయితే సూపర్గా చేశారు స్టార్స్తో. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో తర్వాత గిఫ్ట్ ఎక్స్చేంజింగ్ కూడా ఉందన్నమాట. ఇయర్కి ఒక్కసారి చేసుకునే సెలబ్రేషన్ ఇది. నవ్వు సరదక్కండి కాలేజీలో ఆపోజిట్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో ఈగల్ ఫుడ్ క్యాంపస్ అయితే చాలా బాగుంది అనమాట. ఫుడ్ కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేశారు, టేస్ట్గా ఉంది. సో డెకరేషన్ కూడా బాగా చేశారనమాట. కొన్ని డెకరేషన్ సంబంధించి ఐటమ్స్ కూడా మాకు ఇచ్చారు, ప్రిపేర్ చేసుకోండి అని. సో ఆ డెకరేషన్ చేయడానికి ఆ థింగ్స్ మొత్తం వాళ్ళే ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అనమాట. సో పార్టీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ ఎవరు రాలేదు. ఇంకా వస్తే స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం. సో బెలూన్స్తో అయితే ఒక గేమ్ ఆడదామని చిన్న టాస్క్ ఇచ్చానమాట. సో అందరూ బెలూన్స్తో ఇట్లా గాలి ఊది పైకి ఎగరేద్దామని ఇట్లా ప్లాన్ చేసాము. సో అందుకోసమే వాళ్ళందరూ బెలూన్స్లో గాలి ఊదుతున్నారు. అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అందరు డ్యూటీలో చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. సో ఈ సెమీ క్రిస్మస్ తరపున కొద్దిగా హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి అయితే టైం దొరికింది. సో మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీతో కూడా వచ్చేసారు, పిల్లలతో కూడా వచ్చేసారనమాట. సో పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బెలూన్స్ అయితే టపీ పగలగొడుతున్నారు. సో ఇలా అనమాట. అందరైతే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ చాలా థ్యాంక్స్. కొద్దిసేపు అందరి టెన్షన్స్ మొత్తం పక్కన పెట్టేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. సో బెలూన్స్తో అయితే ఒక 1/2 hour అట్లా ఆడుకున్నారనమాట. సో వీళ్ళకైతే ఒక టాస్క్ ఇద్దామని నేను ఇట్లా చెప్పాను అనమాట. సో అక్కడికి 1/2 hour అయిపోయింది. సో మిగతా టైం ఇట్లా బెలూన్స్ ఎగరేసి మంచిగా ఆడుకున్నారు. సో మొత్తం పార్టీ వీడియో అయితే నేనేమి పెట్టలేదు. సో మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే వీడియోస్ తీసాను అనమాట. సో అది పెట్టాను. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో మన మధ్యకి అయితే శాంటా క్లాక్ కూడా ఉన్నారు. చిన్న శాంటా క్లాక్ వచ్చాడు. చాక్లెట్లు కూడా అందరికి ఇచ్చాడు అనమాట. వీడియో అయితే తీస్తున్నాను. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ పెట్టాను. సో మనకి ఇట్లా కాపీరైట్స్ పడతాయని ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే రిమూవ్ చేసేసి వాయిస్ ఓవర్లో వేస్తున్నా. మిగతా నుంచి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మొత్తం ప్లే చేస్తా. చూడండి, నేనైతే బెలూన్స్తో ఆడుకుంటున్నాను. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ.
పిల్లలైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అని చూస్తూ ఉన్నారనమాట. సో ఈ బుడమ్మ అయితే ఈగర్లీ వెయిటింగ్ చేస్తుంది అసలు కేక్ కోసం. సో నా చిన్నప్పుడు కూడా ఎవరైనా బర్త్డేస్ అయితే ఎవరైనా కేక్ కట్ చేస్తుంటే ఫస్ట్ కేక్ ఆ ముక్క నాకేస్తే బాగుందని నేను అనుకుంటూ ఉండేవాడిని. సో ఇలాగే ఈ పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో అందరైతే వచ్చేసారనమాట. కేక్ కట్ చేసే టైం అయితే అయింది. సో అందరు రెడీ ఉన్నారు. సో మన వాళ్ళైతే ఫుల్ జోష్లో ఉన్నారనమాట. మనకైతే సెల్ఫీస్ అయితే చాలా ఇచ్చేసారు, ఫొటోస్ కూడా చాలా దిగేశారనమాట. సో కేక్ కట్ చేసిన తర్వాత ఫర్దర్గా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో పిల్లలైతే విషెస్ చేస్తున్నారనమాట, హ్యాపీ క్రిస్మస్ అని. సో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. శాంటాక్లాస్, చిన్న శాంటాక్లాస్ అయితే వచ్చేసాడు. సో ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి మన ఎంఐసి డాక్టర్స్ అయితే కారణం అనమాట. సో వాళ్ళే ఈ ఫంక్షన్ని ఆర్గనైజ్ చేశారు. సో డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో కేక్ అయితే కట్ చేస్తున్నారు. పిల్లలందరూ చక్కగా వెయిట్ చేస్తూ ఉన్నారు కేక్ కోసం. సో ఇక్కడైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ చిన్న బుడ్డమ్మాయి ఉంది పింక్ కలర్ షర్ట్ వేసుకుని. సో ఆ అమ్మాయిని అయితే అబ్జర్వ్ చేయండి. నా చిన్నప్పుడు నేను ఎలా అయితే చేశానో సేమ్ అలాగే చేసింది. సో కేక్ కోసం చాలా కష్టపడింది అనమాట. తనకేం అందట్లేదు. చూడండి పాపం. నేనైతే తన్నే చూస్తున్నా వీడియోస్. మీరు కూడా ఫోకస్ చేయండి ఒకసారి. అందరు కేకులు తినేస్తున్నారు, బట్ బుడ్డమ్మాయికి మాత్రం కేక్ ఇవ్వలేదు. సో చూడండి ఒకసారి. నేనైతే వీడియో తీస్తే తన్నే చూస్తున్నాను, మీరు కూడా చూడండి. పిల్లలైతే కేక్ తింటున్నారు. సో డాక్టర్ శిల్ప మేడం అయితే కట్ చేసి అందరికీ పీసెస్ ఇస్తున్నారు. పాపం ఆ బొడ్డమ్మాయిని మర్చిపోయినట్టున్నారు, అలిగి వెళ్ళిపోయింది. సో నేను చూపిస్తాను తర్వాత. ఏడుస్తూ ఉందన్నమాట కేక్ కోసం. మీకు జూమ్ చేసి చూపిస్తా బుడమ్మాయిని. అది క్యూట్గా అలుగుతుంది, చూడండి. చూడండి ఒకసారి. అయ్యయ్యో ఏడుస్తుంది, వద్దంటుంది. సో అయ్యయ్యో, ఫస్ట్ కేక్ తనకి ఇవ్వాల్సింది. సో కేక్ కటింగ్ అయిన తర్వాత ఫర్దర్గా డ్యాన్సెస్ ఉన్నాయి. సో నేనైతే ఈ వీడియో తీయలేదు. ఈ చోట శాంటాక్లాస్ అయితే చక్కగా తినేస్తున్నాడు, కేక్ అయితే దొరికేసింది. బుడమ్మాయి మాత్రం దొరకలేదు పాపం. చూస్తూనే ఉంది, అందరు తినేసరే నాకు పెట్టలేదు అని. తనైతే తీసుకోవట్లేదు. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి, నేనైతే వీడియో తెలియదు ఎందుకంటే నేను కూడా పార్టిసిపేట్ చేశాను కొన్ని వీడియోస్లో. సో తర్వాత అందరూ సెల్ఫీస్ దిగేశారు, గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసేసారు. సో నేనైతే కొన్ని వీడియోస్ తీయలేదు ఎందుకంటే మనం కూడా ఉన్నాం కాబట్టి ఫోన్ పట్టుకోలేదు. సో వీలైనంత త్వరగా దొరికిన మొత్తం ఆల్మోస్ట్ ఫోటో తీసేసా, కెమెరాలో క్యాప్చర్ చేసేసాను. చూడండి.
సో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగిందనమాట. అందరూ మంచిగా వేశారు. సో ఆ పాట ప్లే చేయడానికి అవి మూవీ సాంగ్స్ కాబట్టి మనం ప్లే చేస్తే కాపీరైట్స్ పడతాయని అవి రికార్డ్ చేయలేదు. సో అదంతా మ్యూట్ పెట్టేసి వీడియో అయితే నేను స్పీడ్గా పాస్ చేశాను. సో ఇక్కడైతే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో సార్ని అయితే మనం డ్యాన్స్ కోసం అయితే తీసుకువెళ్తున్నాం. సో
వచ్చా ఫైనల్గా అయితే డిన్నర్కి అయితే వచ్చేసాం. డిన్నర్ చేసేసి ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ డిస్పాచ్ అయిపోతారు. గిఫ్ట్ ఎక్స్ట్రా తిను, నేను అక్కడ కూర్చుంటున్నా అన్న దగ్గర. సో ఈ పాప అయితే స్టైల్గా తింటుంది. ఒకసారి చూడండి మీరైతే ఎంత క్యూట్గా తింటుందో. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇంత లాస్ట్ వరకు చూసినందుకు. సో మన ఛానల్ ఇంకా మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో మీరు సపోర్ట్ చేస్తాను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ సపోర్ట్. సరే హాయ్ చెప్తారు అందరూ. హరిబాబు చూపించు నువ్వు కూడా. అయిపోయిందా? సో వీడియోకి మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.